మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు. ఏది పాపం? ఒకసారి తెలుసుకుందాం. సకల దుర్నీతి పాపం. యోహాను 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. విశ్వాస మూలము కానిది పాపము. రోమా 14వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. అతిక్రమమే పాపము. యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. తిరుగుబాటు చేయుట పాపము. సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. మేలైనది చెయ్యనెరిగి చేయకుండుట పాపము. యాకోబు 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. ప్రార్థన మానుట పాపము. సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. మూర్ఖుని యోచన పాపము. సామెతలు 24వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. యేసునందు విశ్వాసము ఉంచకపోవటం పాపము. యోహాను 16వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. ఈ చిన్న మాటలు, ఈ మంచి మాటలు తండ్రి దేవుడు దీవించుగాక. ఆమేన్.